1978లో సంశయాత్ములకు తానే దైవాన్ని అన్న స్వామి ఎరుకపరిచిన లీల. సాయిరామ్ మోహిత్. సాయిరామ్ దేవాంశ్, ఏంటి ఈ టైంలో వచ్చావు? ఏమీ లేదు, స్వామి అందరి పట్ల ఎంతో ప్రేమగా ఉంటారని విన్నాను. కానీ స్వామి ప్రేమలో హాయి, 1000 తల్లిల ప్రేమలో హాయి అనేది ఎలా అర్థం చేసుకోవాలో తెలియలేదు. కొందరికి స్వామి పట్ల ఇలాంటి సందేహాలు ఉండటం మామూలే. అందుకు స్వామి నొచ్చుకోవడం, కోపించడం ఎన్నడూ జరగలేదు. పైపైచు చాలా చమత్కారంగా ఆ సందేహాలను తీరుస్తారు. నీకెలా తెలుసు? ఒక విద్యార్థికి జరిగిన అనుభవం దానికి నిదర్శనం. అతనికి స్వామి దైవస్వరూపుడనే విషయంలో సందేహాలుండేవిట. ఇంట్రెస్టింగ్. స్వామి అతని సందేహాన్ని ఎలా తీర్చారో చెప్పు. 1978లో ఒకసారి స్వామి కారులో ఊటీ వెళ్తున్నారు. శ్రీమతి రతన్లాల్, కొందరు భక్తులు, విద్యార్థులు కూడా స్వామి వెంటే వేరే కారులో వెళ్తున్నారు. రతన్లాల్ ఆవిడెవరు? ఆవిడ బెంగళూరులో రోజు స్వామికి భోజనం వండి పెట్టేవారు. ఓహో, అలాగా. భగవాన్ తమ బృందంతో పాటు దారిలో ఒకచోట ఆగారు. అందరూ విశ్రాంతికి కూర్చొని ఉన్నారు. ఆ బృందంలో ఉన్న వారిలో ఒక విద్యార్థికి తన పట్ల సందేహాలున్నాయని స్వామికి తెలుసు. అవును, స్వామికి తెలియనిదేదీ లేదని మా అమ్మ చెప్తూ ఉంటుంది. స్వామి ఆ విద్యార్థిని దగ్గరకు పిలిచి, నీ దగ్గర పోలారాయిడ్ కెమెరా ఉంది కదా, దానితో నాకు ఫోటో తీ, నా నిజస్వరూపం తెలుస్తుంది అని చెప్పి ఒకచోట నిలబడ్డారు. ఫోటో తీశాడా? చెప్తున్నా కదా, తొందరపడకు. ఆ విద్యార్థి ఫోటో తీయడానికి సిద్ధమయ్యాడు. సరిగ్గా క్లిక్ చేయబోయే సమయంలో శ్రీమతి రతన్లాల్ పరిగెత్తుకు వెళ్ళి స్వామి అంగీ మడతలు సరిచేయబోయారు. వెంటనే స్వామి వెనక్కిపో అని అరిచారు. ఆవిడ బెదిరిపోయి వెనక్కు తగ్గారు. అదేమిటి, అలా ఎందుకన్నారు? అంతా వింటే నీకే అర్థమవుతుంది. ఆ విద్యార్థి కెమెరా క్లిక్ మనిపించాడు. కొన్ని క్షణాలలోనే రంగుల్లో స్పష్టమైన ఫోటో బయటకు వచ్చింది. ఎస్, పోలారాయిడ్ కెమెరా కదా, ప్రింట్ వెంటనే వచ్చేస్తుంది. అది సరే, కానీ ఆ ఫోటోలో పడింది ఎవరో తెలుసా? బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్ల శిరస్సులతో ఉన్న దత్తాత్రేయుని స్వరూపం. దత్తుని పక్కనే ఒక గోవు, 4 కుక్కలు కూడా ఉన్నాయి. వావ్, అమేజింగ్. స్వామి ఆ ఫోటో శ్రీమతి రతన్లాల్కు చూపించారు. ఫోటో తీస్తున్నప్పుడు నిన్నెందుకు పొమ్మని కసరానో అర్థమైందా? అప్పుడు నా నుంచి అతి తీవ్రమైన శక్తి తరంగాలు వెలువడుతున్నాయి. వాటిని తట్టుకునే శక్తి నీకు లేదు అని చెప్పారు. మరి ఆ విద్యార్థికి ఏం చెప్పారు? శ్రీ సత్యసాయి తాను సృష్టి స్థితి లయాలకు మూలమైన పరబ్రహ్మ స్వరూపుడని ఈ సంఘటన ద్వారా ఆ విద్యార్థికి తెలిసేలా చేశారు. కానీ ఇక్కడ ప్రశ్న అది కాదు. నువ్వు గమనించాల్సినవి 2 విషయాలు ఉన్నాయి దేవాంశ్. సారీ, నాకు అర్థం కాలేదు మోహిత్. స్వామి ప్రేమగా ఏమీ అనకుండానే ఆ విద్యార్థి సందేహం తీర్చారు. శ్రీమతి రతన్లాల్ గురించి అడిగావు కదా, ఆమెను కసిరింది కూడా కోపంతో కాదు. ఆమెకు ఏమీ జరగకుండా ఉండాలనే. అందులోనూ ప్రేమ ఉంది. కానీ కథ ఇక్కడితో అయిపోలేదు. కూల్, చెప్పు. తన మీద అరిచానని స్వామి ఎంత బాధపడ్డారంటే ఆవిడ కనబడినప్పుడల్లా సారీ చెప్పేవారు. అంతటితో ఊరుకోలేదు. ఆమె భర్తతో, సారీ అన్నానని నీ భార్యకు చెప్పు అని ఎన్నిసార్లు అన్నారో లెక్కలేదు. ఇప్పుడు అర్థమైందా దేవాంశ్? అర్థమైంది మోహిత్. స్వామి ప్రేమలో హాయి ఏమిటో కూడా కొద్దిగా అర్థమవుతుంది. దైవాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించకు, అనుభవం ద్వారా తెలుసుకో అనేది అందుకే. సాయిరామ్.